ఏపీ డిప్యూటీ సీఎంను ఆ కమ్యూనిస్టు నేత టార్గెట్ చేశారా? సనాతన ధర్మంలో విడాకుల ప్రస్తావన లేదా? పవన్పై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయా? ఇంతకు ఆ కమ్యూనిస్టు నేత ఎవరు? పవన్ను టార్గెట్ చేయడానికి కారణమేంటి? ఆయన కామెంట్స్పై జన సైనికులు ఏమంటున్నారు? పవన్ను టార్గెట్ చేసిన నారాయణ, సనాతన ధర్మంలో విడాకులు లేవు, పవన్ ఎలా డైవర్స్ తీసుకుంటారు, అరెస్టు చేయాలని నారాయణ డిమాండ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా తీసుకుంటాడని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనది, అరాచకమైనది అని ఆరోపించారు. ఎవరు దాన్ని సమర్థించినా వాళ్ళను అరెస్టు చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మంలో ఒకసారి పెళ్లైన తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత వెధవ పనులు చేసినా అతనితోనే కాపురం చేయాలని, జీవితాంతం అతనితోనే కాపురం చేయాలని ఉంటుందన్నారు నారాయణ. చివరికి భర్త చనిపోతే అదే చితి మీద భార్యను కూడా తగలబెట్టడం సనాతన ధర్మ సారాంశమని నారాయణ అన్నారు. సనాతన ధర్మంలో విడాకుల ప్రస్తావన లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల ప్రస్తావన తెలియదన్నారు. అరాచకమైన, క్రూరమైన సనాతన ధర్మాన్ని పాటించే వారిని పవన్ కళ్యాణ్తో సహా సమర్థించే ప్రతి ఒక్కరిని శిక్షించాలన్నారు. సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారు. కానీ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలన్నారు నారాయణ. సెక్యులరిజాన్ని నాశనం చేసే ఈ సనాతన ధర్మాన్ని పాటించే వారిని శిక్షించాలని, విమర్శించే వారిని కాదని నారాయణ తెలిపారు. నారాయణ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు నారాయణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ తన బుద్ధేంటో మరోసారి నిరూపించుకున్నారని మండిపడుతున్నారు. సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని, నారాయణను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఊరుకునేది లేదని నారాయణకు వార్నింగ్ ఇస్తున్నారు జన సైనికులు. కమ్యూనిస్టు దేవుణ్ణి, సనాతన ధర్మాన్ని నమ్మకపోతే వచ్చే నష్టమేమీ లేదని, కానీ సనాతన ధర్మాన్ని నమ్మేవారి మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకునేది లేదంటున్నారు. ఇప్పటికైనా నారాయణ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి పవన్ను ఉద్దేశించి నారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చంద్రబాబును వదిలేసి పవన్ కళ్యాణ్ను నారాయణ టార్గెట్ చేయడం వెనుక మతలబు ఏంటనే చర్చ జరుగుతుంది. మరి ఈ వివాదం ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.